ముగ్గురే చూపిస్తున్నాను. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము కర్ణాటకలో ఉన్న సార్ ఎవరు సార్ ఇది? ఇట్స్ గాన్గాపూర్, గుల్బర్గా డిస్ట్రిక్ట్, కర్ణాటక. ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ బాగా ఫేమస్ అనమాట. అండ్ సంగమం కూడా. సో ఇప్పుడు సంగమానికి వెళ్తున్నాం అందరం కలిసి. ఒకటేమో పిఠాపురంలో ఉందట, ఇంకోటి ఇక్కడ ఉందంట. సో అందుకే వచ్చాం. సో పొద్దున్న లేచాము, రెడీ అయిపోయాము. ఇది మేము ఉంటున్న ఆశ్రమం అన్నమాట. సో ఇది బుకింగ్ ఫస్ట్ బుక్ చేసుకోవాలంట, మాకు తెలీదు. ఇంతకుముందు వచ్చినప్పుడు బుకింగ్ ఏం లేదనమాట. సో మేము డైరెక్ట్గా వచ్చేసాము, ఫోన్ చేసి మాట్లాడి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత బాబాయ్లు మీరు పప్పులు కాలేసారు, బుక్ చేసుకుని రావాలని చెప్పేసి అన్నారు. అఖిల్ అన్న కొంచెం బదిలాడి అబ్బాయి అలా ఇది కోరదు మళ్ళీ రావాలి మేము అని చెప్పేసి అంటే సరే రండి అనమాట అందరూ కలిపి. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వచ్చేలా ఉంటే ఫస్ట్ బుక్ చేసుకుని రండి. దిస్ ఈజ్ సీనిక్. సీనిక్ అంటే ఏంటి సార్? సీనిక్ అంటే సార్ మరి సీనరీ అనొచ్చు కదా, కొత్త ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తాయి. యాక్చువల్లీ అన్నిట్లో ఓన్ వెహికల్ లేకపోతే మాత్రం షేర్ ఆటో ఇస్ ద బెస్ట్ చాయిస్. 20 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటాడు. ఎక్కడ కావాలంటే అక్కడ దింపేస్తాడు, మీ ఇష్టం. ఏంటది వ్లాగ్లో మాట్లాడుతున్నాను. హాయ్ చెప్పాలా? ఎన్నికొస్తుంది షేర్ ఆటో? అదే చూపించు. వెళ్తుంది ఇప్పుడు వస్తుంది, దాన్ని చూపిస్తాం. బ్యాక్ కెమెరా స్విచ్ వద్దు. ఓకే. హలో ఫ్రెండ్స్, మై యూట్యూబర్ ఫ్రెండ్స్ ప్రమోటింగ్ TGSRTC. ఆటోలు ఇప్పుడు వెళ్ళే ఆటోలో ఉంటాయి అన్నమాట. ఇలా అలా తిరుపతికి వెళ్ళిపోతుంది. ఓకే అలా ఉంటాయి. ఇక్కడ చూడడానికి కూడా ఇదంతా అది ఇంత కట్ చేసి షుగర్ వేసి ఇస్తారు. అవును, నేను తిన్నాను. సాయి రెండు ముక్కలు మాట్లాడమని చెప్పు. సాయి ఇంట్రడక్షన్ కొత్త పరిచయం. ఈయన సాయి, తొలి పరిచయం. జై సాయి అంటాం. తొలి పరిచయం, బ్లాగ్ కి తొలి పరిచయం. లివింగ్ లెజెండ్స్, స్టిల్ లివింగ్. చెప్పండి సార్, 2 ముక్కలు అంటే చెప్పండి. 2 ముక్కలు చెప్పండి సార్. అది కూడా వెజ్ చెప్పండి, నాన్ వెజ్ చెప్పు. 2 ముక్కలు వెజ్ ముక్కలు చెప్పండి, నాన్ వెజ్ గుడికి వెళ్తున్నాగా. 2 ముక్కలు, ఒకటి చికెన్ ముక్క, ఒకటి మటన్ ముక్క. నాన్ వెజ్ చూద్దాను గుడికి వెళ్తాము. స్వీట్ కార్న్ ముక్క. ఓకే. సో ఇక్కడ ఆశ్రమాలు అయితే చాలా ఉన్నాయి. శ్రీ సద్గురు ధామ. అంటే ఏంటి సార్? హాల్ అని అర్థం సార్. ఇదనమాట. సో ఇలా కొందరు బెంగళూరు నుంచి కూడా వచ్చినారు బైక్. బెంగళూరు నుంచి, స్పెషల్గా మహారాష్ట్ర ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్లో తెలంగాణ. అండ్ ఇందాక బ్యాచ్ అనంతపురం నుంచి వచ్చారు. వాళ్ళకి కొన్ని ఫోటోలు కూడా తీసినాం మేము. మాకు కూడా వాళ్ళు తీసిరు అనుకో, అది వేరే విషయం. అంతే కదా. షీఈస్ ఎక్స్ప్రెసింగ్ సమ్ ఫీలింగ్స్. కొద్దిగా క్యాప్చర్ చేయకొద్దు, అసలు వద్దు. అన్ని రికార్డ్ చేసి పంపిద్దాం. కట్ చేసి పెట్టాను బ్రో. కటింగ్ చేసినాక నాకు చూపించు ఒకసారి వీడియో. ఇప్పుడు ఫస్ట్ సంగమం ఉంటుంది. అక్కడ సంగమంలో దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. మ్యాక్స్ వీడియో రికార్డ్ చేయనియరు, బట్ విల్ ట్రై. మీకోసం, మా యూట్యూబర్ కోసం చూపిస్తుంది. యూట్యూబర్ కోసం. ఇక్కడ నుంచి దత్తాత్రేయ స్వామి టెంపుల్కి ఎంత దూరం? 3 కిలోమీటర్స్. అక్కడ నుంచి శనీశ్వర ఆలయం కూడా ఉంటుంది. నియర్ బై అక్కడే ఉంటాయి అన్ని టెంపుల్స్. అవి ఉంటాయి. సోమేశ్వర టెంపుల్ ఒకటి, అన్ని నియర్ బైలో ఉంటాయి. శనివారం అమావాస్య గ్రేట్ దర్శనం కూడా చేసుకుని చూసుకుని వచ్చేస్తాం. రిటర్న్ టు బీదర్ మళ్ళా. సరే, సంగమంలో కలుసుకుందాం. బాయ్. సంగమంలో చూపిస్తాం మళ్ళీ వీడియో. ఇదే అనమాట టెంపుల్. సో దీని లోపల నుంచి సంగమానికి వెళ్ళాలి. రివర్. ఇది ఒక టెంపుల్. లోపల అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడే మెయిన్ స్వామి ఉంటాడు. ఇక్కడ చెప్పలిప్పేసి వెళ్దాం బ్రో. సంగమం దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాము. లోపల ఫోన్స్ నాట్ ఎలా తెలియట్లేదే. సో చెప్పలేదు లోపల పెట్టచ్చు అనుకుంటా. మేము అయితే వేసుకెళ్ళిపోతున్నాం. వచ్చినప్పుడు దర్శనం చేస్తున్నారు ఈ టెంపుల్స్ అన్ని.
సంగమేశ్వర దేవాలయం దారి, అది సంగమేశ్వర దేవాలయం. ఇది దత్తాత్రేయ స్వామి ఉండే దేవాలయం ఇది. సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఇప్పుడు ఇంకా బాగా కడుతున్నారనమాట. సో ఇటు ఎలా చేయట్లేదు. మనమైతే ఫస్ట్ ఎందుకు అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని చెప్పులు ఎక్కడ చోట పెట్టేసి ఇది రావి చెట్టు అక్కడ లోపల దేవాలయం ఉంది, దేవాలయానికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవాలి. ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. అమ్మా సో ఇలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి. మాట్లాడేటప్పుడు ఓకే ఓకే. సో ఫస్ట్ రూల్ ఏంటంటే మాట్లాడేటప్పుడు బ్యాక్ కెమెరా పెట్టకూడదు కదా, సంగం అనమాట. రాయి ఉంటుంది సేఫ్టీ. సో ఇక్కడ కాల్ అడుక్కుని సో మన వెనకాల ఉన్నది అది టెంపుల్. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ. సో ఇటు పక్కన మనకి ఇది ఉంది, ఎక్కడైనా తీసిన పక్కకి ఎక్కడైనా వెనకాల ఉన్న చూడండి, చూడండి అక్కడికి వెళ్ళి కాల్ రివర్ రండి సార్. ఇంకే సో దర్శనం అయిపోయింది, టిఫిన్ చేసాము. నేను చెప్పిందే చెప్తున్నా, స్లో చెప్తాను, ఇంకా అడిగి చెప్తున్నా అనమాట. దర్శనం అయిపోయింది, టిఫిన్ చేసాము. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి మెయిన్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇంకా 3 టెంపుల్ ఉన్నాయి అనమాట. పక్కనే శివుడు టెంపుల్ అంటే పక్కన వేరే అమ్మవారి టెంపుల్, అదే మన శివుడును వినాయకుడు ఉన్న టెంపుల్ ఒకటి ఉంది, అది 2 చూసుకుని వచ్చాము. ఆ పక్కన టిఫిన్ కోట్లు ఉంటే టిఫిన్ చేసాము. అక్కడ కొంతమంది వీళ్ళు కనిపించారు అనమాట, వాళ్ళు చప్పలు కొడుతుంటే మేము పారిపోయి వచ్చేసాం. ఇప్పుడు మెయిన్ టెంపుల్ కి వెళ్తున్నాం, లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక రికార్డ్ చేస్తాం, బాయ్. సో అక్కడ ఆటో ఎక్కాము. ఇక్కడ మెయిన్ రోడ్ మన బస్ స్టాండ్ దగ్గర దింపారు, 20 రూపీస్ తీసుకుంటాడు ఆటోకి. అక్కడ నుంచి కొంచెం రైట్లో నడుచుకుంటూ వచ్చామంటే టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. అదే మెయిన్ టెంపుల్, శ్రీ దత్త అని రాసింది పైన హిందీలో, సారీ హిందీ ప్లస్ సార్ అది ఏ లాంగ్వేజ్ సార్? కన్నడనా? కన్నడలో రాసింది. అదే నా మెయిన్ టెంపుల్. సో టెంపుల్ లోపల వీడియో తీయడానికి సో బయట నుంచి చూపిస్తున్నాము. సో మనవాడి అఖిలాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటే తీసుకుని వాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, లోపల దర్శనం అయిపోయింది. లోపల మొత్తం బిజినెస్. ఎలా అంటే నార్మల్ ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, ఫ్రీ దర్శనం అయితే 2-3 గంటల పడుతుందంట. తర్వాత 100 రూపీస్ అది మనం అన్నదానంకే ఇవ్వాలండి, పూజారులకు ఇవ్వాలి. వాళ్ళు మనకి రిసిప్ట్ గట్రా ఏమి ఇవ్వరు, మనిషికి ఒక 100 రూపాయలు ఇచ్చామనుకో ఒక గంటకి వెళ్ళేలాగా ఇస్తారు ఒక లైన్. ఇంకొకటి మనిషికి 200 ఇవ్వాలంట, ఎంతమంది ఉంటే అంతమంది. దానికి వెంటనే దర్శనం అయిపోయేలా ఒకటి ఇస్తారనమాట. అలా లోపలికి వెళ్తాము, దేవుడిని అలా చూసిలోకి తోసేస్తారు, బయటికి వెళ్ళేస్తారు, అలా బయటకు వచ్చేస్తాం అనమాట. అలా లోపల ఎలా అయితేనే దర్శనం అయితే అయ్యింది, పర్లేదు, చూసుకుని బయటకు వచ్చాము. ఇప్పుడు దగ్గరలోనే శనేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళి ఆ దేవుని కూడా చూసుకుని అప్డేట్ చేస్తాం. చిన్న బయట హోటల్ దిగామా? ఓకే బాయ్. మరి అంత మాట ఫైనల్గా శనేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి ఇదిగో బండి మాట్లాడుకున్నాం. జించెక్ అనుకుంటే వెళ్తున్నది. సో వెనకాల ఉన్నదే టెంపుల్ అనమాట. టెంపుల్లో దర్శనం అయిపోయింది. శనేశ్వరుడికి నువ్వుల నూనె పోసామన్నమాట. సో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం? బీదర్ కాదు, గుల్బర్గ్ వెళ్తాం. గుల్బర్గ్ వెళ్ళిపోయి అక్కడ ఒక ఫోర్ట్ ఉందంట, చూస్తే ఆ ఫోర్ట్ చూసుకుంటాము. చూసుకుని అక్కడ భోజనం ఏమన్నా కానిచ్చేసుకుని ఫోర్ట్ కట్ చూసుకుని ఈవినింగ్ ఒక 5 to 6 లోపు మేము గుల్బర్గ్ అదే బీదర్కి వెళ్ళిపోవాలన్నమాట. బీదర్లో రూమ్ తీసుకున్నాము, అక్కడికి వెళ్ళిపోయి రూమ్లోకి చెక్ ఇన్ అయిపోవాలి. అది ప్లాన్. హాయ్ ఫ్రెండ్స్, మేమిద్దరం
వాళ్ళిద్దరు ఆయనకిద్దరు ఏంటి సార్? వాళ్ళిద్దరు అన్న ఇంకా. ఓకే, నాకు అలా అనిపించింది. సరే ఎంత మారుతుంది కళ్యాణ్ కొట్టదు ఇప్పుడు వచ్చి నిన్ను కొడుతుంది. ఏం జరిగిందంటే దిస్ ఇస్ వాట్ రోడ్ లుక్ లైక్. ఆ బాబుకి ఏంది ఆయనకి ఇద్దరు. సో గైస్ రూమ్కి వచ్చేసాము. ఇవి బెడ్స్ అన్నమాట. 3 బెడ్స్ ఇచ్చారు. చిన్న రూమ్ కాబట్టి 2 వాష్రూమ్స్ ఉన్నాయి. ఎస్, ఇక్కడ అన్నదానం ఉందన్నమాట. భోంచేసి వెళ్ళిపోతాం ఇప్పుడు. సో అక్కడి నుంచి గుల్బర్గ్ వచ్చామన్నమాట. గుల్బర్గ్లో బోటింగ్ ఎక్కుదామని వచ్చాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది బోటింగ్ ఇంకా లేదంట, ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. టికెట్ తీసుకొని లోపలికి వచ్చేసాము. వచ్చాక తెలిసింది అనమాట బోటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని. కానీ బాగుంది కదా, పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ నుంచి అక్కడ అసలు నచ్చలేదు. ఇక్కడ కొంచెం బాగుంది. లేక్ వ్యూ లేదు, బోటింగ్ లేదు. ఉంది బోటింగ్ లేదు. కాఫీకి వెళ్ళారు, కాఫీ కూడా లేదు. వస్తున్నారు కాఫీ తీసుకోకుండా. ఓవర్ యాక్షన్ స్టార్. కాఫీ లేదా చెప్పావా? స్టార్ బక్సా? కర్రీ కట్స్ అంట. ఇక్కడ ఆవు చాలా బాగుంది. ఆవు దూడ, బుడ్డి పిల్లలు. అయ్యో బుడ్డోడు పడ్డాడు. ఆవు చాలా బాగుంది. పెద్దోళ్ళందరినీ చిన్నపిల్లల పార్కులు తీసుకొచ్చి ఆడి తప్పమన్నాడు. టాయ్ ట్రైన్ ఎక్కాలి ఇప్పుడు మేము. టాయ్ ట్రైన్ ఎక్కుదాం. కనీసం బోట్ ఎక్కలేకపోయాం. టాయ్ ట్రైన్ అయినా ఎక్కి సంతోషిద్దాం. గైస్ బోటింగ్ క్లోజ్ అన్నమాట. ఇదే లేక్. ఆ థ్రెడ్ దాటుతుంటే అక్కడ ఉంది కదా, అరుస్తుంది చూడండి సెక్యూరిటీ. అట్లా నన్ను తరిమేస్తారు ఇప్పుడు మా ఆయన. చాలా బాగుంది వ్యూ. దెబ్బకి నా ఫోన్ కింద ఉండేది. చెప్ప అంకుల్. అంకుల్ అంకుల్ కనిపిస్తున్నాయి. మొత్తం కొంగలు అయ్యే ఉన్నాయి. బ్లాక్ కలర్ లో ఉన్నాయి చూడు. అక్కడ మధ్యలో కనిపిస్తుందా? దాని మీద తెల్లగా నల్లగా ఉన్నాయి చూడు చెట్ల మీద. అవన్నీ పక్షులు అయ్యి. ఇది ఒక ఐలాండ్ లాగా ఉంది. ఇదిగో అదిగో ఇక్కడ జూమ్ లో పని కనిపిస్తున్నాయి. అయ్యో తెల్లగా నల్లగా ఉన్నాయి చూడు. ఈ మొక్కలు ఇవి అవన్నీ పక్షులు అన్నమాట. చాలా బాగుంది గైస్. ఊపచ్చిగా మాకేమన్నా ఊపచ్చిగా. మేము సేఫ్టీ చెక్ చేస్తున్నాం బలంగా ఉందా లేదని. జననరసింహస్వామి టెంపుల్ కి వచ్చాము. నేను చెప్తున్నాను కదా. చెప్పు సరే నువ్వే చెప్పు. మేమేతో కొట్టుకు చేద్దాం. జననరసింహస్వామి టెంపుల్ కి వచ్చాం. అదే టెంపుల్ ముందు ఇదిగోండి మన జనాలు ఉన్నారు. సో లోపలికి వెళ్ళాలన్నమాట. నడిహోగా అంట మనోడు ఆపరు. ఇంకా ఇప్పుడు మనం అందరం కలిసి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళి టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుని పూజ కూడా చేసుకున్నాం అనమాట. లాకర్ ఓన్లీ. ఓకే అటు వెళ్ళాలి. లాస్ట్ అటు వెళ్ళంగా. అటు వెళ్ళాం. మనోడు కన్నడ వచ్చింది కదా అందరికీ. లోపలికి వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత స్టెప్స్ ఉంటాయి కిందకి. చాలా అమ్మది ఇంకా మా జీవితం. చాలా మంది ఉన్నారు. సో స్టెప్స్ కూడా కొంచెం హైట్ గా. అమావాస్య రోజు ఎక్కువ మంది ఉంటారు.
సో ఇక్కడ అమావాస్య రోజు ఎక్కువ మంది ఉంటారంట. మేము అమావాస్య రోజు వచ్చాం అనుకోకుండా. సో జనాలు చూస్తే అంటే మరీ లాస్ట్ టైం ఎవ్వరు లేదు, మేము క్లోజ్ చేసే టైంకి వచ్చాం, మమ్మల్ని లాస్ట్ పంపించారు. అప్పుడు ఆయన చెప్పారనమాట, ఈ టైంలో వచ్చేటప్పుడు పంపిస్తాం, ఒక 5 నిమిషం ముందు లైవ్ చేస్తే బయటికి ఉండేది అని చెప్పేసి అన్నారు. అలా అనలేదు అంటే ఆయన కన్నడలో అన్నారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అది అనుకున్నాం. జనాలు చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది అనమాట. అదిగో అక్కడ జనాలు అందరూ అలా ఉంటారు, స్వాములు వీళ్ళందరూ వచ్చారనమాట. ఇక్కడ దేవుడు ఉంది, దేవుడు దండం పెట్టుకుంటున్నారు. సో ఫుల్గా జనాలు ఉన్నారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తారనమాట. దాని నుంచి లోపలికి వెళ్ళాలి, కిందకి వెళ్ళే కొద్దీ వాటర్ గట్టు ఉంటాయి. అది అక్కడ లోపలికి వెళ్తున్నారు చూడండి. హాయ్ గైస్, మాకు దర్శనం అయిపోయింది. ఇప్పుడే నీటిలో నడుచుకుంటూ 100 మీటర్లు ఉంటుందా, 200 మీటర్లు ఉంటుందా, 150 మీటర్స్ దాకా ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం గట్ట చేసుకుని ఇప్పుడే వచ్చాము. లోపల అందరూ ఫోన్లు తీసుకెళ్లారు, గోల కింద ఉంది. దర్శనం గట్ట బాగా జరిగింది అనమాట. ఫొటోస్ స్వాములు ఎవరో ఫోన్లు తీసుకొస్తే ఫొటోస్ తీయమని బదిలాడు అనమాట. ఆ ఫొటోస్ అయితే పెడతాం ఈ వీడియోలోనే చూడండి. సో ఇప్పుడు సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తాం. అది కూడా ఇద్దరు జనరల్ కింద ఎవరినో బకరాలు పట్టేసుకున్నాం. వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం ఫీల్ అవ్వకనే. ఓకే మరి తర్వాత కలుద్దాం, బాయ్. సో యాక్చువల్గా అయితే కింద నుంచి పైకి వస్తారంట. యాక్చువల్ దారి అయితే కింద నుంచి రావాలి, ఇలా పైకి వచ్చి ఆ తర్వాత అలా వెళ్తారు. కాకపోతే మనకు వచ్చేసరికి మనం పైనుంచి వచ్చేసాం కాబట్టి పైనుంచి వచ్చేసాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయింది ఫ్రెండ్స్. దర్శనం కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ చేసుకున్నాం. ఇప్పుడే సాయి అన్న ఫుల్ చిల్ అవుతున్నాడు. చాలా బాగుంది. ఇది ఒక హిడెన్ ప్లేస్ అని చెప్పుకోవాలి, చాలా మంది తెలియదు నాలంటి వాళ్ళకి, కానీ ఇప్పుడు చూసి అక్కడ చాలా బాగుంది. ఇంకా చెప్పండి సార్, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒకటి ప్రెస్ చేయండి, కాల్ చేయండి. అన్న బేర్గిల్స్ చూసి బేర్గిల్స్ చెప్పినట్టు చెప్పాడు. మీరు వచ్చేయండి, ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా. సో బేదర్ వచ్చేస్తే బేదర్ నుంచి ఎంతో దూరం కాదు, బీదర్ నుంచి 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అంతే. ఆటో ఎక్కేసి ఆటోలో ఇక్కడ దిగేసారంటే ఆటో కూడా ఎంత 10 రూపీస్ తీసుకుంటారు. యాక్చువల్గా బస్ స్టాండ్ ఎక్కొద్దు, మీరు బస్ స్టాండ్ కి అపోజిట్ సైడ్ రోడ్ వచ్చి ఎక్కాలి. అక్కడైతే వీళ్ళు వేరంట, మాకు నిర్ణయం తెలుసు. అక్కడైతే 10 రూపాయలు తీసుకుని ఇటు పక్కన తీసుకుంటున్నాడు, 20 రూపాయలు తీసుకుంటాడు. సో ఎక్కేసి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ దర్శనం గట్ట అంతా బాగానే ఉంది. ఫోన్లు గట్ట పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, లాకర్ రూమ్ ఉంటుంది, బట్టలు గట్ట అక్కడ ఇచ్చేయాలి. దర్శనం టికెట్ అండి సార్ 10 రూపీస్ దర్శనం టికెట్ అనమాట. దర్శనం టికెట్ తీసుకుని డైరెక్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు వాటర్లో. లాస్ట్ టైం వచ్చిన దాంట్లో ఇప్పుడు చాలా క్రౌడ్ ఉన్నారు యాక్చువల్గా, ఎందుకంటే అమావాస్య అంట అండ్ సేమ్ టైం సండే కాబట్టి చాలా మంది వచ్చారు. అండ్ అట్లే పిచ్చి క్రౌడ్ అనిపించింది అక్కడ పెట్టడంలో, బట్టలు పెట్టడానికి. ఆల్మోస్ట్ ఒక మినీ సైజ్ యుద్ధమే జరిగింది. మేము లాస్ట్ టైం వచ్చాం 1 ఇయర్ అయింది వచ్చి. ఆ 1 ఇయర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. అంటే వాటర్ కూడా చాలా ఇప్పుడు క్వాలిటీ బాగుంది. అంటే మేము అప్పుడు బాగా లేట్ గా రావడం వల్ల అనుకుంటా వర్స్ట్ అయిపోయినాయి వాటర్. వాటర్ కూడా బాగుంది, మొత్తం వైట్ అంతా రెడ్ అయిపోయింది. ఇప్పుడైతే వైట్ కూడా వైట్ లాగానే ఉంది యాక్చువల్. అదే ట్విస్ట్, అది మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తే బెటర్, కానీ చలి పెడుతుంది కొంచెం చూసుకోండి. ఇలా జనాలు ఉండేటప్పుడే కొంచెం వేడివేడిగా ఉంటాయి, వాళ్ళు ఏదో చేసి ఉంటారు కదా నీళ్ళది. సార్ నీళ్ళది నడుస్తారు కదా అంటున్నాను సార్. బాడీ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాక్ట్, బట్ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫ్రేమ్ టు అదర్ ఫ్రేమ్. ఓకే, ఇంకా చెప్తారా సార్? అంతే సార్, వస్తే వచ్చేయండి. ఇప్పుడు అట్లే నెక్స్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ నియర్ బై హైదరాబాద్. జస్ట్ 120 కిలోమీటర్స్ హైదరాబాద్, జస్ట్ 120 కిలోమీటర్స్ హైదరాబాద్ కి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్. ఇక్కడ మెయిన్ గా చూడాల్సిన మీకు 4 ప్లేసెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి గురుద్వారా, అది చాలా ఫేమస్. బెటర్ ఏంటంటే నైట్ టైం రండి, మాకు ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి మేము డే టైం వచ్చాము. సార్ రండి సార్ ప్రేమ్లా. అండ్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద ప్లేట్ ఏంటంటే జలనరసింహ స్వామి దేవస్థానం, ఆ తర్వాత బీదర్ ఫోర్ట్ ఒకటి, అండ్ పాపనాశ శివ టెంపుల్. యాక్చువల్లీ అక్కడికి వెళ్తే ఆ లింగం ముట్టుకుంటారో అక్కడికి వెళ్తారో తెలీదు, పాపాలన్నీ పోతాయని చెప్పి ఒక ప్రతీతి ఉందంట. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ గురుద్వారా వెళ్తున్నాం. ఫస్ట్ పాప వినాశనం టెంపుల్ అండ్ గురుద్వారా. సో ఆ 2 అయిపోయాక బీదర్ ఫోర్ట్కి వెళ్ళేసి బయటకు వచ్చి లంచ్ చేసేది జంపింగ్ హైదరాబాద్కి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా ఒకప్పుడు తెలంగాణ స్టేట్, గర్వంగా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ స్టేట్. దర్శనం అయితే హైదరాబాద్ అయితే ఇలా సారీ కన్నడ మాట్లాడాల్సి వచ్చింది.
కన్నడ వస్తే ఇంకా బెటర్. ఎక్కడ దొరికితే అక్కడ అఖిల్ ఫోన్ చేయండి, కర్ణాటక రావాలి. అఖిల్ ఫోన్ నెంబర్ కావాలంటే కింద కామెంట్ లేదు, అడగండి. కింద స్క్రోల్ అవుతుంది. వద్దు. కన్నడ వస్తే కొంచెం బెటర్, ఎందుకంటే కొంచెం ఫిజిబిలిటీ లేకుండా వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. సేమ్ తెలుగు రాకపోతే వాళ్ళని మనల్ని మోసం చేస్తారా, సేమ్ వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. అండ్ గర్వంగా చెప్పుకోవచ్చు, గుల్బర్గా బీదర్ కూడా ఒకప్పుడు తెలంగాణ, హైదరాబాద్ స్టేట్ గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంతవరకు అసలు తెలంగాణ లేదు, ఆంధ్ర. ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ లో ఉంటుండే, ఇది కూడా మాదే. మేము వాళ్ళకి ఇచ్చేసాం లాంగ్వేజ్ బైఫర్కేషన్ లో, అట్లా వెళ్ళిపోయింది. చెప్పండి ఇప్పుడు అలర్లు సృష్టించడానికి ట్రై చేస్తున్నాడు. ఏంటి సార్ రాజకీయ నాయకులు స్పీచెస్ లేదు. ఇప్పుడు కర్ణాటకనే, బట్ ఓకే. ఒకప్పుడు మాది అని చెప్పుకోవడానికి ఆడవాళ్ళు ఉన్నాయి. ఏంటంటే బీదర్ ఫోర్ట్, గుల్బర్గా ఫోర్ట్, ఇవన్నీ మా డ్యామ్ కూడా లేదు. కన్నడ మాది కాదు. ఇప్పుడు కొట్లాటల్లో తీసుకుంటారు. ఓకే, అదైతే అండ్ ఇక్కడ మోస్ట్ ప్రెస్టీజియస్ ఒక డ్యామ్ ఉంటుంది, మేము వచ్చినప్పుడు చూసాం ఇందాక. అది ఆ డ్యామ్ భీమా రివర్ మీద కట్టింది అది. సో అది కట్టింది విశ్వేశ్వరయ్య, మోక్షగుండ విశ్వేశ్వరయ్య. సో ఆయన కట్టినాడు, హైదరాబాద్ స్టేట్ లో ఉన్నప్పుడే కట్టాడు ఆయన. మైసూర్ స్టేట్ అంటే కర్ణాటక, మైసూర్ స్టేట్ ఒకప్పుడు. హలో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ స్వరం చూడు, బాయ్ ఫ్రెండ్స్. ఇదంతా